Adhyaksha, I rise to participate in this debate, Adhyaksha, on the budget of Andhra Pradesh for the year 2016 and 17. ఈ రోజు అందరం కూడా ఇక్కడ ఈ కొత్త తాత్కాలిక అసెంబ్లీ భవనంలో సమావేశమై ఉన్నాము. ఇక్కడ పోనీ ట్రాన్సిట్ అనుకోండి అధ్యక్ష. ఇక్కడ సమావేశమైన మీకు, మరి సభ్యులకు, మంత్రివర్యులకు, ముఖ్యమంత్రి గారికి, మరి ముఖ్యంగా ప్రతిపక్ష నాయకునికి అందరికి కూడా నా అభినందనలు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. 1953 నుంచి కూడా ఎంతోమంది మహనీయులు అధ్యక్ష, ప్రకాశం పంతులు గారు, ఉచ్చలపల్లి సుందరయ్య గారు, తరిమల నాగిరెడ్డి గారు, గౌతు లచ్చన్న గారు, ఐదేవర కాళేశ్వరరావు గారు, నీలం సంజీవరెడ్డి గారు, సండ రాజేశ్వరరావు గారు, ఇటువంటి మహనీయులందరూ కూడా ఈ సభ నడవడి కానీ మరి వ్యవహారాలు కానీ ప్రభావితం చేశారు అధ్యక్ష. ఐఎమ్ ఆనర్డ్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ హౌస్ that consisted of such stalwarts and statesmen అధ్యక్ష. మరి అదేవిధంగా ఐ ప్రొఫ్యూజ్లీ థ్యాంక్ ప్రతిపక్ష నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు అండ్ డోన్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఫర్ గివింగ్ మీ అన్ ఆపర్చునిటీ టు బీ ఏ పార్ట్ ఆఫ్ దిస్ హౌస్ అధ్యక్ష. మెడ్రాస్ నుంచి కర్నూలు, కర్నూలు నుంచి హైదరాబాదు, హైదరాబాద్ నుంచి అమరావతి 60 సంవత్సరాల్లో ప్రయాణం అధ్యక్ష. మరి ఇప్పటికైనా కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల అన్వేషణ మరి ఇక్కడితో ఎండ్ అవుతుంది, ముగుస్తుందని చెప్పి ఆశిస్తూ ఉన్నాం అధ్యక్ష. మరి ఈరోజు ఏది మాట్లాడినా కూడా ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి ప్రజల తరఫున మాట్లాడడము, వాస్తవాలు తెలియజేయడము, ఎన్నో ప్రశ్నలు మరి ప్రభుత్వానికి వేయడం అనేది ఇది ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి మా విధి కానీ కర్తవ్యం అధ్యక్ష. అదేవిధంగా ఇది ప్రతిపక్షంలో ఉన్నందుకు సంక్రమించిన బాధ్యత అధ్యక్ష. మరి ముఖ్యంగా ఈరోజు నేను చెప్పక తప్పదు, జగన్మోహన్ రెడ్డి గారు మా అందరికి కూడా రాజకీయం అన్న తర్వాత కేవలము ఎలక్షన్స్ మాత్రమే కాదు, పరిపాలన అనేది అర్థం చేసుకోవాలి అని చెప్పే ఉద్దేశంతో గవర్నెన్స్ గురించి మా అందరికి కూడా మరి ఎంకరేజ్మెంట్ ఇచ్చి, ప్రోత్సాహం ఇచ్చి, అదేవిధంగా ఫెసిలిటేషన్ కూడా అధ్యక్ష, మాకు అన్ని రకాల అనుకూలమైన వాతావరణం కల్పించి సరైన ట్రైనింగ్ కల్పించినందుకు ఈరోజు ఎన్నో అంశాలు అధ్యక్ష. సహజంగా ఇవన్నీ కొంచెం కాంప్లికేటెడ్గా ఉండే అంశాలు ఏవైతే ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ రెవెన్యూ అయితే, క్యాపిటల్ అయితే, ప్రైమరీ డెఫిసిట్, ఎన్నో రకాల టర్మ్స్ దట్ ఆర్ దేర్ ఇన్ అ నార్మల్ బడ్జెట్ విచ్ ఆర్ నార్మల్లీ నాట్ అండర్స్టూడ్ బై మోస్ట్ ఆఫ్ ద కామన్ మ్యాన్ అధ్యక్ష. ఇవన్నీ కూడా మేము అర్థం చేసుకోగలిగినామంటే ఐ ప్రొఫెషనల్లీ థ్యాంక్ హిమ్. అట్ ద సేమ్ టైం అధ్యక్ష, మరి ఈరోజు ఒక చిన్న వయసులో చాలామంది సభ్యులందరూ కూడా ఇక్కడ ఎవరైతే యువకులు ఉన్నామో అందరం కూడా ఇక్కడ కాన్ఫిడెంట్గా ఈ రాష్ట్ర పరిపాలన వ్యవహారాల్లో పాల్గొనగలుగుతున్నామని చెప్పేసి ఏదైతే ఈరోజు ఈ సభ జరుగుతుందో తద్వారా యూత్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి అంతా కూడా రేపొద్దున ఒక ప్రోత్సాహంగా మారుతుందని చెప్పి ఆశిస్తా ఉన్నాను అధ్యక్ష. దీంతోపాటు ఈరోజు మనం గమనించినట్లయితే అధ్యక్ష, బడ్జెట్ డాక్యుమెంట్లో 2014-15కు సంబంధించిన యాక్చువల్స్, అదేవిధంగా 2016-17కు సంబంధించిన బడ్జెట్ ఎస్టిమేట్స్, రివైజ్డ్ ఎస్టిమేట్స్, 17-18కి సంబంధించిన బడ్జెట్ ఎస్టిమేట్స్ ఈరోజు ఉన్నాయి అధ్యక్ష. ఈరోజు కోర్ డాష్బోర్డ్ అధ్యక్ష, మనము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే ప్రౌడ్గా చెప్తుందో మాది రియల్ టైం గవర్నెన్స్ అనేసి, ఆ కోర్ డాష్బోర్డ్ ఫిగర్స్ మనము 28 ఫిబ్రవరి 2017 చూసినట్లయితే మన ఎక్స్పెండిచర్ దట్ ఈస్ బుక్డ్ అధ్యక్ష ఈజ్ ఓన్లీ 1,06,187, 1,06,187 కోట్లు. మరి ఇది ఒకవేళ కంప్లీట్ చేయాలంటే అధ్యక్ష 1,35,688 కోట్లకు రీచ్ కావాల్సింది. ఎందుకంటే ఇది ప్రొజెక్టెడ్ బడ్జెట్ ఎస్టిమేట్స్ అండ్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ కూడా అధ్యక్ష. అంటే దాదాపు 26,000 కోట్లు ఈ నెల లోపల ఖర్చు పెట్టాల్సి వస్తుంది అధ్యక్ష. ఇంత హ్యూజ్ ఎక్స్పెండిచరు, ఇంత పెద్ద డిఫరెన్స్ అనేది ఇది ఏ విధంగా జరగబోతుంది, ఎలా జరగబోతుంది, ఎక్కడ జరగబోతుంది అనేది ఒక క్వశ్చన్ అన్నమాట అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు మనము మొదలుపెట్టినప్పటి నుంచి చూస్తే 100 కోట్లు, 150 కోట్ల నుంచి ఈరోజు లక్షల కోట్లలోకి వచ్చేస్తున్నాం కాబట్టి ఫిగర్స్ మరి 25,000 కోట్లు అంటే ఎంత హ్యూజ్ బడ్జెట్, దాదాపు ఎన్నో రాష్ట్రాలకు టోటల్ బడ్జెట్ కూడా అంత ఉండదని చెప్పి ఒక్కసారి మనం గమనించుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. మరి అదేవిధంగా ఈరోజు మనం గమనించినట్లయితే అధ్యక్ష, టోటల్ ఖర్చు చూసినట్లయితే 2017-18, 2016-17తో కంపేర్ చేసినట్లయితే 16-17లో 1,32,700 కోట్లు ఇంచుమించు మన బడ్జెట్ వ్యయం ఉంటే, ఇక్కడ
17-18కి వచ్చేటప్పటికి 1,57,000 కోట్ల వ్యయం చూపిస్తూ ఉన్నారు అధ్యక్ష. అంటే దాదాపు ఇది 18% ఇంక్రీజ్ ఓవర్ పోయిన సంవత్సరం. మంచిదే అధ్యక్ష, సంతోషం. మరి అదేవిధంగా మన పన్ను కానీ రాబడి కానీ చూసినట్లయితే రాష్ట్ర పన్ను మీద వచ్చే ఆదాయం కానీ పన్నేతర ఆదాయం కానీ మరి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఆదాయం కానీ రెవెన్యూస్ చూసినట్లయితే దాదాపు మనకు 10% మళ్ళీ ఇంక్రీజ్ కనపడతా ఉంది అధ్యక్ష. ఇక్కడ ఒక క్వశ్చన్ వచ్చేసి గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఏదైతే చూపిస్తూ ఉన్నారో ఆ గ్రాంట్ ఇన్ ఎయిడ్ వచ్చేసి దాదాపు 10,000 కోట్లు కనపడతా ఉంది అధ్యక్ష. ఆ 10,000 కోట్లు గ్రాంట్ ఇన్ ఎయిడ్ చూసినట్లయితే మనకు ఇంచుమించు 7,000 కోట్లు పోలవరం ప్రాజెక్టు నిర్వహణకు కానీ ఇంతకుముందు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం 2,931 కోట్లు ఇచ్చినట్లు తెలియపరుస్తూ ఉన్నారు. అదేవిధంగా 1,500 కోట్లు రాజధాని నగరం అమరావతికి కానీ ఇంతకుముందు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 2,500 కోట్లు ఇచ్చినట్లు తెలియపరిచి ఉన్నారు. 3,100 కోటి అధ్యక్ష పోస్ట్ రెవెన్యూ డెఫిసిట్ బ్రిడ్జింగ్, అంటే ఏదైతే రెవెన్యూ లోటు ఉందో దాని బ్రిడ్జింగ్ కోసం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము వస్తుంది గ్రాంట్ ఇన్ ఎయిడ్గా అని చెప్తా ఉన్నారు. ఇంతకుముందు ఇప్పటికే దాదాపు 3,979 కోట్లు 2014-15 నుంచి ప్రభుత్వం చూస్తే కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ ఇచ్చింది అధ్యక్ష. ఇది కాక 3,500 కోట్లు ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ కింద చూపిస్తూ ఉన్నారు అధ్యక్ష. మరి ఈ ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో యాక్చువల్గా దేనికోసము ఏ ప్రాజెక్ట్ కోసం అని అయితే మరి మాకు కనపడలేదు అధ్యక్ష. సో ఇఫ్ ఎట్ ఆల్ ఇట్ ఈస్ ప్రొవైడెడ్ లేటర్ విల్ బి హ్యాపీ థ్యాంక్ఫుల్ ఫర్ దట్. కాకపోతే ఇక్కడ ఇష్యూ ఏమంటే అధ్యక్ష 3,100 కోట్లు ఏదైతే మనకు రెవెన్యూ డెఫిసిట్ బ్రిడ్జింగ్ కోసం ఇచ్చారో 3,500 కోట్లు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారో ఎక్స్టర్నల్ ఎయిడ్ ప్రాజెక్ట్స్ ఈ రెండు కలిపినట్లయితే 6,600 కోట్లకు వస్తూ ఉంది అధ్యక్ష. ఈ 6,600 కోట్లు మనకు వస్తున్నట్లు అష్యూరెన్స్ ఏమన్నా ఉందా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, లేదా సమ్ సార్ట్ ఆఫ్ కమ్యూనికేషన్ ఏమన్నా ఉందా అని చెప్పి కోరుతా ఉన్నాం అధ్యక్ష. ఎందుకంటే 6,600 కోట్లు మనం లెక్కేసినట్లయితే ఆల్రెడీ మనకు ఫిజికల్ డెఫిసిట్ 23,000 కోట్లు ఉంది అధ్యక్ష. 23,000 కోట్లకు గాను ఒకవేళ మనం కలిపినట్లయితే 6,600 దాదాపు 30,000 కోట్లు దాటుతుంది అధ్యక్ష. ఆ ఫిజికల్ డెఫిసిట్ ఎప్పుడైతే 30,000 కోట్లు దాటుతుందో ఆటోమేటిక్గా మన పబ్లిక్ డెప్ట్ రాష్ట్ర అప్పు ఏదైతే ఉందో 2,16,000 కోట్ల నుంచి ఇంచుమించు 2,22,000 కోట్ల అబ్నార్మలీ హై హ్యూజ్ ఫిగర్కి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది అధ్యక్ష. ఇది చూసిన తర్వాత మనం గమనించినట్లయితే కేటాయింపుల్లో ప్రామినెంట్గా మనకు కనపడతా ఉండేది మన నీటిపారుదల, వాటర్ రిసోర్సెస్, ఇరిగేషన్ కేటాయింపుల అధ్యక్ష. ఇరిగేషన్ కేటాయింపులు కూడా మనం గమనించినట్లయితే ఎక్కువ శాతము డిపెండెంట్ ఆన్ 3,500 కోట్లు ఈఏపీ ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్టు, అదేవిధంగా 7,000 కోట్లు మనకు ఏదైతే సెంటర్ నుంచి పోలవరంకి వస్తుందో దాన్ని బేస్ చేసుకుని అధ్యక్ష. మిగతావి ఉదాహరణకు చూసినట్లయితే మిగతా అన్ని డిపార్ట్మెంట్స్ కూడా అగ్రికల్చర్, హౌసింగ్ ఏమన్నా చూసినా కూడా దాదాపు ఒక 10% ఇంక్రీజెస్ కనపడతా ఉన్నాయి అధ్యక్ష. ఆ 10% ఇంక్రీజ్ కూడా ఎక్కువ శాతం దాని డీటెయిల్స్ లేకపోతే రెవెన్యూ సైడే ఖర్చు పెరిగింది తప్ప క్యాపిటల్ సైడ్ అంత పెద్ద ఖర్చు కనపడడం లేదు అధ్యక్ష. ఉదాహరణకు ఇప్పుడు వ్యవసాయం చూసినట్లయితే 62% మన పాపులేషన్ ఉండే వ్యవసాయ రంగానికి దాదాపు ఆంధ్ర రాష్ట్రంలో 62% జనాభా అంతా కూడా వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు. మరి 600 కోట్లు కేటాయింపు పెంచినారు అధ్యక్ష. అంటే 1,56,000 కోట్ల బడ్జెట్ మీద కేవలం 600 కోట్లు మాత్రమే పెంచినారు. ఆ 600 కోట్లలో కూడా చాలా వరకు కూడా రెవెన్యూ సైడ్ ఎక్స్పెండిచరే ఉంటుంది అధ్యక్ష ఉన్నది. మరి పోయిన సంవత్సరం గమనించినట్లయితే అధ్యక్ష మనకు 2 ముఖ్యమైన ప్రధాన ప్రశ్నలు వేయడం జరిగింది అధ్యక్ష పోయిన సంవత్సరం బడ్జెట్లో. ఇది రాష్ట్ర అవతరణ మన ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ జరిగిన తర్వాత 2014-15కు సంబంధించిన ఫిగర్స్ గురించి 2 ప్రధానమైన ప్రశ్నలు అధ్యక్ష. ఒకటి వచ్చేసి 2014-15లో సిఏజీ రిపోర్ట్స్ ప్రకారం మనం చూసినట్లయితే మన ఫిజికల్ డెఫిసిట్ ఏదైతే ఉందో 6.1% ఆఫ్ జిఎస్డిపికి రికార్డ్ అయింది అధ్యక్ష. మనకు ఎఫ్ఆర్బిఎం యాక్ట్ ప్రకారం ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఎఫ్ఆర్బిఎం యాక్ట్ చూసినట్లయితే గవర్నర్ అసెంటే కాకుండా దీనికి ప్రెసిడెన్షియల్ అసెంట్ ఉన్న యాక్ట్ అధ్యక్ష. 3% దాటి ఉండేదానికి అవకాశం లేదు. కాకపోతే 6.1% 2014-15కు సంబంధించిన మరి పెరుగుదల ఉంది. ఆ 3.1% ఏదైతే ఎక్కువ ఉందో దానికి సంబంధించినది యాక్ట్ వైలేషన్ అవుతుందనేసి మా అభ్యంతరము, మా ఇది కూడా అధ్యక్ష. అదేవిధంగా మనము SC/ST సప్లాన్కు సంబంధించి మనం గమనించినట్లయితే అధ్యక్ష 2014-15 ఇది కూడా సిఏజీ రిపోర్ట్లో మెన్షన్ అయి ఉంది. కేటాయింపుల్లో 4,000 SCస్కు షెడ్యూల్ కాస్ట్ సంబంధించి 4,779 కోట్లు కేటాయింపు చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. కానీ అంటే 17.1%. ఇది కూడా యాజ్ పర్ ద SC యాక్ట్, SC/ST సప్లాన్ యాక్ట్ ప్రకారం అధ్యక్ష.
కానీ కేటాయింపు జరిగినదేమి 4,280 కోట్లు, అంటే 16%, అంటే 1.1% తక్కువ కేటాయింపు. అంతటితో అయిపోలేదు అధ్యక్ష. యాక్చువల్గా ఖర్చు పెట్టినది గమనించినట్లయితే 1,504 కోట్లు మాత్రమే అధ్యక్ష, కేవలం 31% ఆఫ్ ద కేటాయింపు మాత్రమే. ఇది ఖచ్చితంగా క్లియర్ కట్ వైలేషన్ ఆఫ్ ద యాక్ట్ అధ్యక్ష. మరి అదేవిధంగా ట్రైబల్స్కు ఎస్టీకి సంబంధించినట్టు చూసినట్లయితే 1,886 కోట్లు మనం ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంటే 1,394 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు అధ్యక్ష. అది కూడా కేటాయింపు చూపించారు అధ్యక్ష. దాంట్లో కూడా ఖర్చు చూసినట్లయితే కేవలము 1,126, అంటే 60% మాత్రమే మరి ఈరోజు ఖర్చు పెట్టడం జరిగింది అధ్యక్ష. ఈ రెండు కూడా దే ఆర్ క్లియర్ కట్ వైలేషన్స్ ఆఫ్ యాక్ట్స్. ఈరోజు మనం ఒక చట్టం చేసుకున్న తర్వాత FRBM చట్టము, SC/ST సబ్ప్లాన్ చట్టం, ఈ చట్టాలు వైలేషన్ జరిగినప్పుడు లెజిస్లేచర్ అసెంట్ ఏమైనా తీసుకున్నారా, లేదా రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్తో ఏమన్నా ఈ లెజిస్లేచర్ దగ్గరికి మళ్ళీ దాని రాటిఫికేషన్కి ఏమైనా పంపించినారా అనేది ఖచ్చితంగా మనం చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది అధ్యక్ష. ఎందుకంటే మనం CAG రిపోర్ట్ చదివినట్లయితే స్టేట్ గవర్నమెంట్ కుడ్ నాట్ అచీవ్ ద ఫిజికల్ రిఫార్మ్స్ టార్గెట్స్ డ్యూరింగ్ ద ఇయర్. The state registered a revenue deficit of 24,194 crore during 2014-15 after 8 consecutive years of revenue surplus. అంటే 2014-15 కంటే ముందర 8 సంవత్సరాల కన్సిక్యూటివ్ రెవెన్యూ సర్ప్లస్ ఉన్న తర్వాత మొట్టమొదటిసారిగా రెవెన్యూ డెఫిసిట్ వచ్చింది. కానీ ఆ ఫిజికల్ డెఫిసిట్ ఏదైతే ఉందో 31,717 crores 6.1% చేరుకుంది. ఇది మాత్రము ఖచ్చితంగా వైలేషన్ ఆఫ్ ద యాక్ట్ అనేది మనకు తెలియపరుస్తూ ఉన్నాం. దీనికి ఏం చెప్తా అంటే సహజంగా సమాధానం ఎప్పుడైనా కూడా ప్రభుత్వం చెప్పే సమాధానం వచ్చేసి స్టాండర్డ్ సమాధానం అధ్యక్ష, లోటు బడ్జెట్. ఈ లోటు బడ్జెట్ స్టోరీ కూడా ఒకసారి మనము గమనించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే ఇది స్టాండర్డ్ అనమాట లోటు బడ్జెట్. లోటు బడ్జెట్ గురించి మనం గమనించినట్లయితే రెవెన్యూస్ చూద్దాం అధ్యక్ష. 2 జూన్ 2014 నుంచి 31 మార్చ్ 2015 వరకు చూసినట్లయితే టోటల్ రెండు భాగాలు కలిసి ఆంధ్ర తెలంగాణ రెండు కలిపినట్లయితే 1,16,737 కోట్ల రెవెన్యూస్ ఉన్నాయి అధ్యక్ష, ఆదాయం ఉంది. దానికి గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భాగము 65,695, తెలంగాణ భాగం 51,042. అంటే ఇది మనం ఒకవేళ ప్రపోర్షన్ తీసుకున్నట్లయితే అధ్యక్ష, రేషియో తీస్తే ఆంధ్రాకు వచ్చేసి టోటల్ మనకు వచ్చిన రెవెన్యూస్లో 56% మనకు రెవెన్యూస్ వచ్చినాయి, తెలంగాణకు 44% రెవెన్యూస్ పోయినాయి అధ్యక్ష. మన వాదన ఏమి, మన ప్రభుత్వ వాదన ఏమి, మొట్టమొదటి నుంచి కూడా 58% మాది జనాభా ఉంది, 42% తెలంగాణ జనాభా ఉంది. ఈ జనాభా ప్రకారం మనం లెక్కేసినట్లయితే రేపు పొద్దున రాష్ట్ర విభజన జరిగిన తర్వాత విపరీతమైన లోటు పడబోతుంది అనేది ఈ చిత్రీకరణ అధ్యక్ష. కాకపోతే ఇక్కడ ఫ్యాక్ట్స్ చూసినట్లయితే మనకు 58% గాను 56% వచ్చింది అధ్యక్ష. 42% గాను తెలంగాణకు 2% ఎక్కువ, 44 వాళ్ళకు రెవెన్యూ సర్ప్లస్ వచ్చింది అధ్యక్ష. అది కూడా 2012 కోట్లు ఏదైతే ఉందో దట్ వాజ్ మేడ్ గుడ్. అది ఆల్రెడీ మనకు కేంద్ర ప్రభుత్వము సపరేట్గా ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో భాగంగా, అష్యూరెన్స్లో భాగంగా వాళ్ళు 2012 కోట్లే కాకుండా ఇంకా కొద్దిగా పెచ్చుకు కూడా ఆల్రెడీ ఇవ్వడం జరిగిందనమాట అధ్యక్ష. ఎందుకంటే ఇది స్టాండర్డ్గా లోటు బడ్జెట్ స్టోరీ అనమాట. అయితే దీంట్లో భాగంగా అధ్యక్ష మనము గమనించినట్లయితే రాష్ట్ర అప్పు, ఎందుకంటే అప్పు అనేది చాలా ఒక అవసరమైనది, అట్ ది సేమ్ టైము మనకు ఒక భయం కూడా క్రియేట్ చేసేది రాష్ట్ర అప్పు అధ్యక్ష. రాష్ట్ర అప్పు చూసినట్లయితే 2014-15 గాను దాదాపు 97,123 కోట్లు ఉండింది అధ్యక్ష అప్పు, రాష్ట్ర అప్పు. 15-16 చేరేటప్పటికి 1,73,853 కోట్లకు చేరింది అధ్యక్ష. 16-17కి వచ్చేటప్పటికి 1,92,983 కోట్లకు చేరింది అధ్యక్ష అప్పు. 17-18 ఇప్పుడు లేటెస్ట్ ఇయర్ మనకు బడ్జెట్ ఇయర్ చూసినట్లయితే 2,16,026 కోట్లకు జరిగింది అధ్యక్ష. అంటే దాదాపు 60 సంవత్సరాల ఆంధ్ర రాష్ట్ర అవతరణ అయిన తర్వాత క్యుములేటివ్ అప్పంతా కలిసి 97,000 కోట్లు అయితే ఈ 3 సంవత్సరాలలో 97,000 కోట్ల నుంచి 2,16,000 కోట్లకు చేరింది అధ్యక్ష. అంటే 1,20,000 కోట్ల అప్పు ఒక్క ఈ 3 సంవత్సరంలోనే పెరిగింది అధ్యక్ష రాష్ట్ర అప్పు. ఈరోజు మీరు చెప్పొచ్చు అధ్యక్ష ఏమని, అప్పు చేయకుంటే అభివృద్ధి ఎట్లా, ఇది స్టాండర్డ్గా అధ్యక్ష ఎవరైనా కానీ అప్పు చేయకుంటే అభివృద్ధి ఎట్లా, ఇది అవసరమే అధ్యక్ష, కాదన్నది. కాకపోతే అప్పు అనేది చేసినప్పుడు ఎంత శాతం చేస్తున్నాము, దేనికోసం చేస్తున్నాము, దేనికోసం ఖర్చు పెట్టబోతున్నాము. ఎందుకంటే సహజంగా అభివృద్ధి అప్పు అనేది మన రాష్ట్ర ప్రజలకు ఎవరికి కూడా రాష్ట్ర అప్పు అంటే మాకు సంబంధం లేదని అనుకుంటారు అధ్యక్ష. బట్ ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సినది
మన 175 మందే కాకుండా రాష్ట్ర ప్రజానికం 5 కోట్ల మంది ఉంటే 5 కోట్ల మందికి కూడా అప్పు పెరిగే కొద్దీ దాని ప్రపోర్షన్తో పెరిగేది అందరి పర్ హెడ్ అప్పు పెరుగుతుంది అధ్యక్ష. ఈ విషయంగా నేను ఒక వెరీ పాపులర్ అండ్ ఫేమస్ రిఫార్మిస్ట్ అధ్యక్ష వరల్డ్ పాలిటిక్స్లో ఫార్మర్ మెక్సికన్ ప్రెసిడెంట్ కార్లోస్ సలినాస్ అని, హీ వాజ్ అ గ్రాడ్యుయేట్, హార్వర్డ్ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ అధ్యక్ష. హీ వాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ మెక్సికో 1988 నుంచి 1994 వరకు ఆయన ప్రెసిడెంట్గా చేశాడు. చాలా ఎకనామిక్ రిఫార్మ్స్ తెచ్చిన మనిషి అధ్యక్ష. ఒకరోజు ఆయన IMFకు సంబంధించిన ఒక కాన్ఫరెన్స్లో పాల్గొంటూ ఆయన ఏమన్నారంటే, సార్ మేమంతా థర్డ్ వరల్డ్ కంట్రీస్, వెనుకబడిన దేశాలు, మా వెనుకబడిన దేశాలంతా కూడా IMF కానీ వరల్డ్ బ్యాంక్ కానీ మీ అందరికి కూడా ఒకటి కోరుతా ఉన్నాము, ఒకే ఒక సాయం చేయండి మాకు, మేము వచ్చి మిమ్మల్ని అడుక్కున్నా కూడా మాకు అప్పు వద్దండి చాలంతే, మీరు అప్పు ఇచ్చేది వద్దు, మాకు పెరిగేది వద్దు, మేము దాని మళ్ళీ దిద్దలేక ఇబ్బంది పడేది వద్దు అని చెప్పి, ఇది చాలా ఫేమస్ కోట్ అధ్యక్ష. ఈ రోజుకి కూడా ఎక్కడైనా కానీ ప్రపంచవ్యాప్తంగా దేశాలలో మనకు అప్పు సంబంధించిన విషయం వస్తే ఈరోజు గమనియండి అధ్యక్ష, గ్రీస్ కేవలం అప్పుతో పోయింది, స్పెయిన్ కేవలం అప్పుతో పోయింది, పోర్చుగల్ కేవలం అప్పుతో పోయింది. ఈరోజు యూరోప్ దేశాలన్నీ కూడా చూసినట్లయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ పేరు మీద ఏదైతే అప్పు చేసి ఉన్నారో ఆ అప్పు చేయలేక డిఫాల్ట్ అయిపోయి ఇన్సాల్వెన్సీ స్టేజ్కు చేసి, ఇన్సాల్వెన్సీకి ఎప్పుడైతే అయినారో యూరోపియన్ యూనియన్ బెయిల్అవుట్ చేసే దానికి చేతగాక బయటపడే పరిస్థితి కూడా ఏర్పరిచేది ఒక్కసారి నేను సవనీయంగా గుర్తు చేస్తూ ఉన్నా అధ్యక్ష. ఈరోజు ఎందుకంటే మన పాత రికార్డు కూడా ఉంది అధ్యక్ష. పాత రికార్డు ఒకసారి చూసినట్లయితే డెట్ టు GSDP రేషియో తీసుకుందాం అధ్యక్ష. మన GSDPకి మన అప్పు ఎంత ఉందనేది ఆంధ్ర రాష్ట్రానికి 1991లో 21% అప్పు ఉన్నది అధ్యక్ష రేషియో. అంటే అప్పు GSDPకి రేషియో చూస్తే 21%. 2004కు వచ్చేటప్పటికి 32.4%. 2014కు వచ్చేటప్పటికి 22%కు తగ్గింది అధ్యక్ష. అంటే 1991లో ఉండేది 2004కు వచ్చేటప్పటికి 32కి వెళ్ళిపోయింది. 2004 నుంచి 2014కు వచ్చేటప్పటికి 22కు పడిపోయింది అధ్యక్ష. అదేవిధంగా మనం రెవెన్యూ సర్ప్లస్, రెవెన్యూ డెఫిసిట్ ఆంధ్ర రాష్ట్రం అనేది చూసుకున్నట్లయితే 1994 నుంచి 2004 ఇంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం పరిపాలనలో మనకు ఆ డికేడ్, ఆ 10 సంవత్సరాలు లెక్కేసినట్లయితే ఎప్పుడు కూడా సుభిక్షంగా రెవెన్యూ సర్ప్లస్లో ఉండే ఆంధ్ర రాష్ట్రము 2004కు వచ్చేటప్పటికి దాదాపు 22,000 కోట్లు, ప్రిసైజ్ ఫిగర్స్ 21,994 కోట్లు మనం రెవెన్యూ డెఫిసిట్లో పడిపోయినాం అధ్యక్ష. ఆ తర్వాత 2004 నుంచి 2014కు వచ్చినప్పటికి చూసినట్లయితే మనము 11,568 కోట్లు, దాదాపు 11,500 కోట్ల రెవెన్యూ మనము సర్ప్లస్కి వచ్చేసినాం అధ్యక్ష. ఇంకా చూసినట్లయితే అధ్యక్ష మనము ఇండస్ట్రియల్ గ్రోత్ రేట్, ఆ ప్రాంతంలో ఇండస్ట్రియల్ గ్రోత్ రేట్ చూసినట్లయితే అధ్యక్ష 1984 నుంచి 94 చూసినట్లయితే 8.2% మనకు పెరుగుదల ఉన్నింది అధ్యక్ష. 94 నుంచి 2004కు చూస్తే 6.5, అంటే 94 కంటే ముందర 10 సంవత్సరాల పెరుగుదల కూడా 94 నుంచి 2004 రీచ్ కాలేదు అధ్యక్ష. 2004 నుంచి 2009 5 సంవత్సరాల ప్రభుత్వం చూసినట్లయితే 10.9, ఇంచుమించు 11% చేరుకున్నాం అధ్యక్ష. 2004 నుంచి 2014 చూసినట్లయితే 7.9, అంటే ఇంచుమించు 8% చేరుకున్నాం అధ్యక్ష. మరి అదేవిధంగా గమనించినట్లయితే మన అసెట్ లయబిలిటీ రేషియో అధ్యక్ష, మన ఆస్తి ఎంత ఉంది, అప్పు ఎంత ఉంది, ఆ రేషియో చూసినట్లయితే మనకు 94కు వచ్చేటప్పటికి అధ్యక్ష మనకు ప్రతి 100 రూపాయల అప్పుకు 101 రూపాయి మన దగ్గర ఆస్తి కూడా ఉంది అధ్యక్ష. 2004 వచ్చేటప్పటికి, అంటే 94 నుంచి 2004 ఇంతకుముందు తెలుగుదేశం పరిపాలన తర్వాత వచ్చినప్పుడు ఉంది, ప్రతి 100 రూపాయల అప్పుకు కేవలం 45 రూపాయలు మాత్రమే ఆస్తి ఉన్నది అధ్యక్ష. ఆ తర్వాత మళ్ళీ 2004 నుంచి 2014 అయిపోయేటప్పటికి అధ్యక్ష ప్రతి 100 రూపాయల అప్పుకు 103 రూపాయలు ఆస్తి వచ్చింది అధ్యక్ష. అంటే ఆస్తి ఏ విధంగా అప్పు పెరిగింది, ఏ విధంగా తగ్గింది అనేది ఇక్కడ వెరీ క్లియర్గా కనపడతా ఉంది అధ్యక్ష. అదేవిధంగా ప్లాన్ ఎక్స్పెండిచర్ కూడా చూడండి అధ్యక్ష. ప్లాన్ ఎక్స్పెండిచర్ విషయానికి వచ్చినట్లయితే 1994 నుంచి 2004కు వచ్చేటప్పటికి అధ్యక్ష టోటల్ 10 సంవత్సరాల క్యుములేటివ్ ప్లాన్ ఖర్చు చూసినట్లయితే 67,000 కోట్ల శాతం అధ్యక్ష. 67,111 టు బి ప్రిసైజ్. సేమ్ థింగ్ మనము 2004 నుంచి 2014 చూసినట్లయితే అధ్యక్ష ఒక్కటేసారి 67,000 నుంచి 67,000 ఆ దశాబ్దం ఉంటే ఆ తర్వాత దశాబ్దం 3,26,866 కోట్లకు చేరుకుంది అధ్యక్ష. అఫ్కోర్స్ టేక్ ఇన్ టు కన్సిడరేషన్ ఇన్ఫ్లేషన్ అండ్ అదర్ ఇష్యూస్ ఆల్సో. అది తీసుకున్న తర్వాత ఓవరాల్ ర్యాంకింగ్స్ కూడా చూద్దాం అధ్యక్ష అప్పట్లో. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రం అప్పట్లో ఆ పర్టికులర్ డికేడ్లో అధ్యక్ష 2005 నుంచి చూసినట్లయితే 7వ పొజిషన్ నుంచి 3వ పొజిషన్కి వచ్చేసినాం అధ్యక్ష ర్యాంకింగ్ ఆఫ్ ఇది. మరి ఇవి గమనించినట్లయితే మనకు ఒకటైతే క్లియర్గా అర్థమవుతా ఉంది అధ్యక్ష,
అప్పు అనేది మాత్రం చాలా జాగ్రత్తగా డీల్ చేయాల్సిన విషయం. ఒకటి, అనవసరంగా దుబారా ఖర్చులకు మనం అప్పు చేస్తే రేపు పొద్దున్న ఇబ్బంది పోయేది మనం కాదు, రాష్ట్ర ప్రజలు. ఎందుకంటే అప్పు అనేది ప్రతి రాష్ట్ర ప్రజానికానికి కూడా తల మీద మోపేది అనేది మనం ఒకసారి ఇది చాలా జాగ్రత్తగా చూడాల్సిన విషయం అధ్యక్ష. ఎందుకంటే అప్పు విషయానికి వస్తే మనము ఇప్పుడు విద్యుత్ శాఖ ఉంది అధ్యక్ష. విద్యుత్ శాఖ ఈజ్ అ టిపికల్ కేస్, ఒక టిపికల్ కేస్ ఆఫ్ అప్పు ఏ విధంగా మనల్ని తీసుకుపోగలుగుతుంది అనేది. ఈరోజు మనం గమనించినట్లయితే 2 డిస్కామ్స్ ఉండే అధ్యక్ష మనకు, ఈపీసీపీడీసీఎల్, ఎస్పీడీసీఎల్, ఈస్టర్న్ పవర్ అండ్ సదర్న్ పవర్. ఈ 2 చూసినట్లయితే 2014-15 సంవత్సరానికి అధ్యక్ష అమ్మినేది 40,517 మిలియన్ యూనిట్లు అమ్మినారు అధ్యక్ష. మరి ఆ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సబ్సిడీ వచ్చేసి 3,124 కోట్ల సబ్సిడీ ఇచ్చింది అధ్యక్ష. అయినా కూడా ఆ రోజు ఈపీసీపీడీసీఎల్, ఎస్పీడీసీఎల్ 2 డిస్కామ్స్ కలిపినట్లయితే, విద్యుత్ సరఫరా 2 డిస్కామ్స్ కలిపినట్లయితే 2,400 కోట్ల అప్పు ఆ రోజు రికార్డ్ అయింది అధ్యక్ష 2014-15 గాను. 2015-16కు లెక్కేసినట్లయితే అధ్యక్ష 43,678 మిలియన్ యూనిట్లు అమ్మడం జరిగింది అధ్యక్ష 2 కలిపి. ఆ రోజు కూడా ఆ సంవత్సరానికి సబ్సిడీ ఎంత ఇచ్చింది అధ్యక్ష? ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం 3,185 కోట్ల సబ్సిడీ ఇచ్చింది. ఆయన ఇచ్చినా కూడా 3,900 కోట్లు నష్టం వచ్చింది అధ్యక్ష. 2016-17 ఇప్పుడు ఈ సంవత్సరము రివైజ్డ్ ఎస్టిమేట్స్ చూసినట్లయితే 45,845 యూనిట్లు ఈరోజు అమ్మకం జరుగుతుందని చెప్పి రివైజ్డ్ ఎస్టిమేట్స్ తెలియపరుస్తూ ఉన్నాయి అధ్యక్ష. 2014-15 నుంచి 15-16 చూసినట్లయితే 7.8% గ్రోత్ ఉంది అధ్యక్ష సేల్స్లో. 15-16 నుంచి 16-17 చూస్తే సేల్స్లో 4.96% గ్రోత్ ఉంది అధ్యక్ష, పెరుగుదల. మనం ఒకవేళ నెక్స్ట్ సంవత్సరము 16-17 నుంచి 17-18 ఒకవేళ అబ్నార్మల్ గ్రోత్ 10% అని వేసుకున్నా కూడా మనం ఎంత అమ్మగలుగుతాం అధ్యక్ష? 50,000 మిలియన్ యూనిట్లు మాత్రం అమ్మగలుగుతాం అధ్యక్ష. ఈరోజు మనకు ఏపీఈఆర్సీకి ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్కు మనకి ఇచ్చిన ఈఆర్ఆర్ ప్రకారము 67 మిలియన్ యూనిట్లు అమ్మబోతున్నామని చెప్పి ఈరోజు 2 డిస్కామ్స్ కలిసి ఇచ్చాయి అధ్యక్ష. అంటే ఇంచుమించు 17,000 మిలియన్ యూనిట్లు మనకు అమ్మాలని అనుకునేదానికి, మనకున్న ఇన్స్టాల్డ్ కెపాసిటీకి మనం యాక్చువల్గా అమ్ముకునేదానికి 17,000 మిలియన్ యూనిట్లు తేడా వస్తుంది అధ్యక్ష. ఒకవేళ 50,000 యూనిట్లు ఏదైతే అబ్నార్మల్ గ్రోత్ తర్వాత చూసుకున్నా కూడా దానికి టీఎన్డీ లాసెస్ కూడా కలపండి అధ్యక్ష. ఒక 5,000 10% టీఎన్డీ లాసెస్ కలిపినా 55,000 మిలియన్ యూనిట్లు వస్తుంది అధ్యక్ష. అట్లా లెక్కేసినా కూడా 12,000 మిలియన్ యూనిట్ల విద్యుత్తు ఏదైతే ఉందో అది అమ్మలేకపోతే ఆగాల్సి వస్తుంది అధ్యక్ష. మరి ఈ ఆగాల్సినది ఇది ఏం చేయాలి? బ్యాక్ డౌన్ చేయాలనా? ప్రొడక్షన్ స్టాప్ చేయాలనా? ఎందుకంటే ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు కూడా పవర్ సప్లైస్ ఉన్నాయైతే ఏ ఒక్క రాష్ట్రం కూడా పవర్ డెఫిసిట్ అనేది ఎక్కడెక్కడ లేదు అధ్యక్ష. మరి ఈ పరిస్థితుల్లో ఒకవేళ ఇది కూడా ఒక స్టాండర్డ్ అపోహ, ఇది ఒక అపోహ అధ్యక్ష. ఏమని ఎక్కడైనా కానీ ఆంధ్ర రాష్ట్రం ఒక్కతే పవర్లో సర్ప్లస్ ఉందనేది. 29 రాష్ట్రాలు పవర్ సర్ప్లస్ ఉన్నాయి, అది కూడా చెప్తా అధ్యక్ష లెక్కలు ఏ విధంగా. ఎందుకంటే చాలా మందికి తెలియక ఈ రాష్ట్రంలో మాత్రమే పవర్ సర్ప్లస్ ఉందని అనుకుంటున్నారు అధ్యక్ష. ఈరోజు మనము తెలంగాణకు అమ్ముదామంటే కూడా వాళ్ళు కొనే పరిస్థితుల్లో లేరు అధ్యక్ష, అది కూడా అందరికీ తెలియపరుస్తా ఉన్నా. మరి ఈరోజు మిలియన్స్ ఆఫ్ టన్స్ అధ్యక్ష, బొగ్గు అయితే మిలియన్ల ఆఫ్ టన్ బొగ్గు ఈరోజు కోల్ ఇండియా దగ్గర కాలరీస్లో ఉండిపోయినాయి అధ్యక్ష. ఎవరు లిఫ్ట్ చేయడంలే. ఎందుకు లిఫ్ట్ చేయడంలే అంటే దానికి అవసరం లేకుండా పోయింది. డిమాండ్ సప్లై రేషియో మారిపోయింది అధ్యక్ష. ఈరోజు డిమాండ్ అనేది సప్లై కంటే చాలా తక్కువ ఉంది. ఈరోజు ఈ 12,000 మిలియన్ యూనిట్లు ఏదైతే మనం ఒకవేళ బ్యాక్ డౌన్ చేయాల్సి వస్తుందో బ్యాక్ డౌన్ కాస్ట్ ఎవరు కడతారు అధ్యక్ష? ఇంచుమించు 12,000 మిలియన్ యూనిట్లు మనం లెక్కేస్తే 5 రూపాయల ప్రకారం వేసినా కూడా ఏ పవర్ జనరేటింగ్ కంపెనీకి కూడా ఇంచుమించు 6,000 కోట్లు అయిపోతుంది అధ్యక్ష. సరే 6,000 కోట్లు మనం కట్టాలని నేను అన్ను, కాకపోతే దట్ ఈస్ ద కాస్ట్ ఇన్వాల్వ్డ్ అనమాట. ఈరోజు మనము ఆ కాస్ట్ బ్యాక్ డౌన్ చేసినప్పుడు ఏమవుతుందంటే అధ్యక్ష, ఉత్పత్తి ఎప్పుడైతే స్టాప్ అయితే ఏమవుతుందంటే ఫిక్స్డ్ ఛార్జెస్ పెరుగుతాయి. ఫిక్స్డ్ ఛార్జెస్ పెరిగినప్పుడు ఎవరి మీద పెరుగుతాయి అధ్యక్ష? ఫిక్స్డ్ ఛార్జెస్ ఆటోమేటిక్ కన్జ్యూమర్ మీద పెరుగుతుంది. ఇదే కాకుండా రేపు పొద్దున జనరేటింగ్ కంపెనీస్ అన్నిటికి కూడా వాళ్ళకి ఆటోమేటిక్గా బ్యాంక్స్లో వాళ్ళు తీసుకున్న అప్పులు కానీ లయబిలిటీస్ కానీ ఈ కాస్ట్ అనేది అన్నిటికి పడుతుంది అధ్యక్ష. అందుకని మనం ఎప్పుడు కూడా ఎంతైతే డిమాండ్ ఉందో అంతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసుకోవాలి. ఎంతైతే అవసరమో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంత మేరకే మనం పెట్టుబడి పెట్టాలి. ఎంతైతే పెట్టుబడి పెట్టాలనో అంత మేరకే అప్పు చేయాలి. కానీ అబ్నార్మల్గా మనం చేసుకుంటూ పోతే ఏ రోజుకైనా ఇబ్బంది. దీనికి నిదర్శనం వచ్చేసి ఆల్ యూరోపియన్ కంట్రీస్ ఆర్ నిదర్శనం అధ్యక్ష ఈరోజు ఈ పరిస్థితికి. మరి ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారం అధ్యక్ష మనకు రిన్యూవబుల్ ఎనర్జీ అనేది చాలా ఇంపార్టెంట్. ఫేస్డ్ మేనర్లో చేసుకుంటూ పోవాలి. రిన్యూవబుల్ ఎనర్జీ మనకు 8% దాటి అవసరం లేదు. మినిమం 8% చేయొద్దంటే మనము గొప్పగా మేము చాలా ప్రోగ్రెసివ్ స్టేట్ అని చెప్పి 18% చూపిస్తున్నాం అధ్యక్ష. చేస్తాం, బాగానే ఉంది, మంచిదే, సంతోషమే. 18% పెరిగినప్పుడు
ఆటోమేటిక్గా ఆ ఎక్స్ట్రా కాస్ట్ ఏదైతే ఉందో ఆ ఎక్స్ట్రా కాస్ట్ అనేది ఎవరు భరాయిస్తారు అధ్యక్ష? ఆటోమేటిక్గా అది కన్జ్యూమర్ మీదకే వస్తుంది. దాని తర్వాత పెనాల్టీస్ కూడా అధ్యక్ష, ఎప్పుడైతే మనము ఈ ప్రొడక్షన్ అండ్ సేల్స్ డిఫరెన్స్లు వస్తాయో ఆటోమేటిక్ లాట్ ఆఫ్ పెనాల్టీస్ ఆల్సో దానికి అప్లై అవుతాయి అధ్యక్ష. ఈరోజు మనము ఇష్టాంతరానికి ఇష్టం వచ్చినట్లు రకరకాల అగ్రిమెంట్లు విండ్, సోలారు, మంచి చెడ్డ జనరల్గా అధ్యక్ష ఎవరైనా కానీ కామన్ మ్యాన్, సామాన్య మానవుడు ఎప్పుడైనా కానీ విద్యుత్ అనేది మనకు ఎందుకంటే కొన్ని ఏండ్ల పాటు అది కొరత ఉండేది కాబట్టి విద్యుత్ అంటే అందరికి అవసరమే, ట్రాన్స్పోర్ట్ అంటే అందరికి అవసరమే, ఏదైతే మౌలిక వసతులు ఉన్నాయో ఇవన్నీ బాగుండాలనే కోరుకుంటారు కాబట్టి ఎక్కువ విద్యుత్ అంటే మంచిది అని అనుకుంటారు కాబట్టి సామాన్య మానవుడు అనుకుంటాడు. కానీ ఎక్కువ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసుకున్న తర్వాత ఇన్ని ఇబ్బందులు వస్తాయనేది చాలా కొద్ది మంది ఎవరైతే స్టడీ చేస్తారో వాళ్ళకే అర్థమవుతుంది. ఈరోజు చెప్తా ఉన్నారు దేశవ్యాప్తంగా గమనించినట్లయితే మనము 2008-9 అధ్యక్ష 1,75,000 మెగావాట్ల కెపాసిటీ, ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఉన్నది అధ్యక్ష ఇక్కడ భారతదేశంలో. 2015-16 వచ్చేటప్పటికి ఇంచుమించు 3,15,000 మెగావాట్లకు 6 నుంచి 7 సంవత్సరాలు చేరుకుంది అధ్యక్ష. నెక్స్ట్ 10 సంవత్సరాల లోపల మనకు ఎటువంటి దేశవ్యాప్తంగా కొరత ఉన్నదని ఏ ఒక్కరిని అడిగినా కూడా దేశవ్యాప్తంగా చెప్పేస్తారు అధ్యక్ష. ఈ పరిస్థితుల్లో మనం ఏం చేసినాం అధ్యక్ష, మళ్ళీ ఫ్రెష్గా 800 ఇంటూ 2 మెగావాట్ల అధ్యక్ష, 2 కృష్ణపట్నం 1 అండ్ దెన్ విజయవాడ దగ్గర థర్మల్ పవర్ ప్లాంట్స్. ఆల్రెడీ ఎక్సెస్ పవర్ ఉంది, ఆల్రెడీ దేశవ్యాప్తంగా ఎక్సెస్ పవర్ను కొనేవాళ్ళు లేరు. ఈరోజు అడపాతడపా ఎప్పుడన్నా జీరో ట్రేడింగ్లో కూడా జరుగుతుంది. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గారు రెగ్యులర్గా చెప్తూ ఉన్నారు. అయినా కూడా మనం ఈరోజు మళ్ళీ 800 ఏమన్నంటే ఇది అభివృద్ధి మీకు నచ్చలేదా అంటారు. అభివృద్ధి ఎందుకు నచ్చదు? అందరికీ నచ్చుతుంది అధ్యక్ష అభివృద్ధి. కాకపోతే అభివృద్ధి అనేది అట్ వాట్ కాస్ట్, ఏ ఖర్చు మీద, ఆ ఖర్చు ఎవరు భరాయించబోతున్నారు? ఈ రోజు మనం 1,600 మెగావాట్లు, అది కూడా ఏ పరిస్థితుల్లో అధ్యక్ష 2 crores per మెగావాట్ ఎక్స్ట్రా, 2 కోట్ల మెగావాట్ అంటే 3,000 చిల్లర కోట్లు పక్కన ఉండే ఏ ఒక్క దాంతో పోల్చుకున్న ఎక్స్ట్రాతో చేసేటప్పుడు అవన్నీ కూడా ఈరోజు చూడండి అధ్యక్ష, తెలంగాణలో ఉన్న కొత్తగూడెంలో పర్ మెగావాట్ 4.76 కోట్లు, యాదాద్రి తెలంగాణ 4.48 కోట్లు, వనక్బోరి గుజరాత్ పూర్తి తక్కువ 4.36 కోట్లు, ఎన్టీపీసీ బరైతి 3.94 కోట్లు. కానీ మనం మాత్రం అధ్యక్ష మనము 6.3 కోట్లలో కృష్ణపట్నము అండ్ విజయవాడ ఎన్టీపీఎస్ 5.85 కోట్లు, అంటే 3,400 కోట్లు ఎక్కువ ఇచ్చి మనం చేపిస్తున్నాం. ఆల్రెడీ అవసరం లేని పవర్ అంటే ఎవరికైనా కానీ అనుమానం రాదు అధ్యక్ష, ఎందుకు చేస్తున్నారు ఈ పని అనేది. ఇది ఖచ్చితంగా ఎవరికైనా కానీ ఏ ఒక్క ప్రజాస్వామ్య పద్ధతిలో కానీ ఎక్స్ట్రా అవసరం లేనిది క్రియేట్ చేసుకుంటున్నాం, ఎక్స్ట్రా కాస్ట్లు క్రియేట్ చేస్తున్నాం అంటే దీంట్లో కిక్ బ్యాక్ అనేది ఉందా లేదనేది ఎవరికైనా సహజ సామాన్య మానవునికి డౌట్ వచ్చేదానికి ఖచ్చితంగా అవకాశం ఉంది అధ్యక్ష. ఈరోజు మాత్రము ఖచ్చితంగా మనం గమనించినట్లయితే ఈరోజు బ్యాంకులు చూడండి అధ్యక్ష, బ్యాంక్స్ అయితే ఎన్నో బ్యాంక్స్ పవర్ ప్రాజెక్ట్స్ ఏవైతే వాళ్ళు నడపలేకుండా ఉన్నారో, ఏవైతే పవర్ ప్రాజెక్ట్స్ మళ్ళీ కట్టలేకుండా ఉన్నారో డబ్బులు అప్పులు ఎన్పీ అకౌంట్స్ అయ్యి ఇబ్బంది పడేది బ్యాంకులు అయితే కొన్ని లక్షల కోట్లు ఈరోజు ఇబ్బంది పడతా ఉన్నారు అధ్యక్ష. ఈరోజు మనము మన సిఏ ప్రకారం చూస్తే ఇన్వెస్ట్మెంట్ కూడా మనకు దాదాపు 3వ భాగం అధ్యక్ష. ఇవన్నీ కూడా మనకు ఏవైతే ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడులు రాష్ట్రంలో వస్తూ ఉన్నాయో దాదాపు 3వ భాగం మనకు కనపడతా ఉండేది. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ ఇచ్చిన డీటెయిల్స్ ప్రకారము మనకు అన్ని కూడా రిన్యూవబుల్ ఎనర్జీ, సోలార్ పవర్, విండ్ పవర్ వగేరా. ఒకటి ఏమనంటే ఖచ్చితంగా ఒకటి గొప్పగా చాలా గొప్పగా చెప్తారు అధ్యక్ష, పవర్ మేనేజ్మెంట్ T&D లాసెస్ తగ్గించినాం, ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ లాసెస్ తగ్గించినాము, పవర్ మేనేజ్ అనేది ఇది కూడా ఒక స్టోరీ అధ్యక్ష. ఎందుకంటే మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్మీటర్డ్ సేల్, మీటర్ లేకుండా దానికి కొలత లెక్క లేని సేల్స్ 20% ఉంది అధ్యక్ష అగ్రికల్చర్ సెక్టర్కు. 20% అగ్రికల్చర్ సెక్టర్కు అన్మీటర్డ్ సేల్ ఉన్నప్పుడు దాంట్లో 1-2% అన్మీటర్డ్ సేల్లో నుంచి ఇది ఆల్రెడీ సేల్ జరిగిందని చూపించుకునేదానికి పెద్ద సమస్య ఏం కాదు అధ్యక్ష. దాని గురించి మనము ఇంత చాలా ఇదిగా చెప్పుకునేది మాత్రము అంత కరెక్ట్ కాదేమో అని అనిపిస్తా ఉంది అధ్యక్ష. ఈరోజు మనం గమనించినట్లయితే అంతకు ముందు చేసిన లాసెస్కు గమనించినట్లయితే అధ్యక్ష, ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలో మనకు 2015కు B+ వచ్చింది అధ్యక్ష. మరి మనకు సదర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీకి వచ్చినట్లయితే 2015కు B వచ్చింది అధ్యక్ష. ఇంతకుముందు మన ప్రతిపక్ష నాయకులు కూడా ఇది ఆల్రెడీ చెప్పడం జరిగింది. మళ్ళీ అప్పుడు ఆ రోజు జరిగిన లాసెస్ ఏవైతే ఉన్నాయో
ఆ లాస్కే B+B వచ్చిందంటే ఈ రోజు ఆ లాసులు 2016-17కు ఇంకా విపరీతంగా పెరుగుతున్నాయి అధ్యక్ష. మరి పెరిగినప్పుడు ఈ లాసుల గురించి ఈ ఏదైతే వాళ్ళు చెప్తా ఉన్నారో మాకు వచ్చిన అవార్డ్స్ అనేది ఏ విధంగా టాలీనో అర్థం కావడం లేదు అధ్యక్ష. మామూలుగా లాసులు ఎక్కడైనా వచ్చినప్పుడు పర్ఫార్మెన్స్ ఆఫ్ కంపెనీని టాలీ చేసుకున్నప్పుడు ఇప్పుడు రెన్యూవబుల్ ఎనర్జీకి మారినారా లేదా, సిఎఫ్ఎల్ లైట్స్ పెట్టినారా లేదా, మంచిదే. సిఎఫ్ఎల్ లైట్స్ పెట్టడం మంచిదే, మనము కరెంటు ఖర్చు తగ్గించుకోవడం మంచిదే, దానికి ఏదో ఒకటి ఇస్తారు. కానీ దాన్ని ఏ విధంగా చిత్రీకరిస్తూ ఉన్నారంటే అధ్యక్ష, కంప్లీట్గా అసలు పవర్ సెక్టరే రిఫార్మ్ అయ్యి ఆ రిఫార్మ్స్ వలన ఇన్ని రివార్డ్స్ వచ్చినాయి అనేది ఇది ఎక్కడ అధ్యక్ష? ఏదైనా మనకు వచ్చినప్పుడు ఎందుకు ఇచ్చింది అవార్డు అనేది కూడా మనం ఒకసారి చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అధ్యక్ష. ఇవేమన్నా అడిగితే మాత్రము మా క్వాలిఫికేషన్స్ క్వశ్చన్ చేస్తారు అధ్యక్ష. ఎందుకంటే క్వాలిఫికేషన్ ఏమి మీరేమి అనేది ఇప్పుడు 1995-2005 నుంచి ఒకసారి చూద్దాం అధ్యక్ష. 95 నుంచి 2005 మనం గమనించినట్లయితే 20,000 కోట్ల అక్యుములేటెడ్ లాసెస్ ఉన్నాయి అధ్యక్ష ఆ రోజుటికి, అంటే పాత తెలుగుదేశం ప్రభుత్వానికి. 89 నుంచి 94 అంటే తెలుగుదేశం ప్రభుత్వం ముందర 89 నుంచి 94 చూస్తే ఆపరేషన్లో ప్రాఫిట్లో ఉండింది అధ్యక్ష అప్పట్లో ఉండే ఏపీఎస్సీబీ. మళ్ళీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ సప్లై యాక్ట్ 1948 ఏదైతే ఉందో దాని ప్రకారం చూస్తే ఫిక్స్డ్ కాస్ట్ మీద ఖచ్చితంగా 3% అనేది రిటర్న్ అనేది ఉండాలి. ఆ రిటర్న్ ఉండాలనే టైప్లోనే మనము దానికి టారిఫ్ ఫిక్స్ చేయాలనేది ఒక రూల్ ఉంది అధ్యక్ష. ఈరోజు మేమేం కాషన్ చేస్తా ఉన్నామంటే విపరీతమైన ఇన్స్టాల్డ్ కెపాసిటీ పెడితే ఆటోమేటిక్గా ఫిక్స్డ్ కాస్ట్ మీద 3% రిటర్న్ కానీ ఇంకో % రిటర్న్ కానీ రానప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుంది, ఒక పక్క బ్యాంకుల్లో డబ్బు ఇచ్చిన బ్యాంకులు ఇబ్బంది పడతారు, కంపెనీలు ఇబ్బంది పడతారు, అన్నిటికంటే ముఖ్యంగా కస్టమర్ ఎవరైతే ఉన్నాడో, సామాన్య మానవుడు ఎవరైతే ఉన్నారో ఆయనకు అదంతా కూడా యాడ్ ఆన్ అవుతుంది. కాబట్టి ఆ ఇబ్బంది ఉండకూడదని చెప్పి మరి మేము ముందరనే కాషన్ చేస్తూ ఉన్నాం అధ్యక్ష. ఈరోజు గమనించినట్లయితే పవర్ కన్జంప్షన్ కూడా ఏదైతే విద్యుత్ వాడకం ఉందో 5% కంటే ఎక్కువ ఉండదు ప్రతి సంవత్సరం అనేది దేశవ్యాప్తంగా అందరూ అనలిటిక్స్ అందరూ కూడా చెప్తా ఉన్నారు అధ్యక్ష. ఇది ఏదైనా కానీ ఇట్లా ఎక్కువ చేసుకుంటూ పోతే రాష్ట్రం అప్పు లేకపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే ఎక్కువ అప్పు అయింది, ఇప్పటికే 1,20,000 కోట్ల ఎక్కువ అయింది, మళ్ళా కూడా ఎక్కువ చేసుకుంటూ పోయి అవసరమైన అప్పు కదా అనవసరమైన అప్పు ఇబ్బంది పడబోతున్నామని చెప్పి కాషన్ చేస్తా ఉన్నాం అధ్యక్ష. ఇవన్నీ మేమన్నా అడుగుతారు మీ క్వాలిఫికేషన్ ఏమి, మీరు చదువుకున్నారా లేదా, మీరు ఏం చదివినారని ఒకటైతే చెప్తా అధ్యక్ష. నేను ఒకటి చెప్పగలుగుతా. ఇప్పుడు ప్రతి ఒక్క ఫోరంలో, ప్రతి ఒక్క ప్లాట్ఫామ్లో, ప్రతి ఒక్క చోట కూడా గర్వంగా చెప్పుకుంటారు అధ్యక్ష. మన ముఖ్యమంత్రి గారు కానీ మన మంత్రివర్యులు కానీ నేను ఎంఏ ఎకనామిక్స్ అని. సంతోషం అధ్యక్ష, మేము కూడా గౌరవంగా చెప్పుకుంటాం మా ముఖ్యమంత్రి గారు మా మంత్రి గారు అందరూ కూడా బాగా చదువుకున్నారని. అయితే ఇంకోటి చెప్పగలుగుతా అధ్యక్ష, చదువుకున్న వాళ్ళు ఇక్కడ కూడా ఉన్నారు అధ్యక్ష. సేమ్ ముఖ్యమంత్రి గారి తాలూకాని, ముఖ్యమంత్రి గారి పక్క ఊరే, ఎంఏనే కాకుండా ఎంఏ తర్వాత ఎల్ఎల్బి కూడా చేసి, ఎల్ఎల్బి తర్వాత పిహెచ్డి డాక్టరేట్ కూడా చేసిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఇక్కడే ఉన్నారు అధ్యక్ష. మళ్ళా పిహెచ్డి కూడా ఎక్కడ అధ్యక్ష? పిహెచ్డి కూడా ఎస్వి యూనివర్సిటీ నుంచి అధ్యక్ష, మధ్యప్రదేశ్ నుంచి కాదు అధ్యక్ష, ఎస్వి యూనివర్సిటీ నుంచి పిహెచ్డి చేసిండే. మనకు రాష్ట్ర ప్రభుత్వము ఇంకొక అంశం అధ్యక్ష గర్వంగా చెప్పుకుంటా ఉంది. రాష్ట్ర స్థూల ఉత్పత్తి 16-17కు గాను ఫస్ట్లో 12 పైచిలుకు శాతం చెప్తూ ఇప్పుడు దాన్ని కొంత సవరించి 11.6% అని చెప్తా ఉన్నారు అధ్యక్ష. దీని మీద చాలా వరకు చర్చ కూడా జరిగింది ఇంతకుముందే. అయితే అడిషన్ టు దట్ అధ్యక్ష, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఏం చెప్తా ఉంది, ప్రపంచవ్యాప్తంగా జీడిపి గ్రోత్ స్థూల ఉత్పత్తి పెరుగుదల 3.1% అని, దాంట్లో భారతదేశ స్థూల ఉత్పత్తి పెరుగుదల 7.1% అని. వాస్తవానికి ఎన్నో భారతదేశంలో ఉండే ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ 7.1 కూడా ఒకసారి స్కెప్టిసిజంతో, ఒకసారి డౌట్తో చూస్తూ ఉన్నారు అధ్యక్ష. ఇది నిజమేనా కాదని, ఎందుకంటే ఇవన్నీ అంచనాలు కాబట్టి. మరి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా స్థూల ఉత్పత్తి 3, మన దేశ ఉత్పత్తి 7 ఉండగా మనం ఆల్రెడీ 11.6% మనము ఇంతవరకు సాధించినామని చెప్పి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చెప్తూ ఉందో అది ఒకటి నిజమైతే ఇంక అయిపోయింది కదా అధ్యక్ష. ఇప్పుడు ప్రపంచంలో మనమే ఇంకా బెస్ట్ రాష్ట్రము. మళ్ళా మనకు ఇంకా 20 సంవత్సరాలు, ఇంకా 30 సంవత్సరాలు మనము వెయిట్ చేయాలి. ఇంతవరకు వెయిట్ చేయాల్సిన అవసరం కూడా ఏముంది అధ్యక్ష? 2029 వరకు, 2050 వరకు మనం చాలా గర్వంగా మనం చెప్పుకోవచ్చు ఆల్రెడీ బెస్ట్ అని. చాలా మోడెస్ట్గా ఉన్నారు కాబట్టి ఇంతవరకు చెప్పలేకుండా ఉన్నారు అధ్యక్ష. మనకు 2016-17 చూసినట్లయితే భారతదేశ ఉత్పత్తి స్థూల ఉత్పత్తి 7.3% పెరుగుదల ఉంటే ఆంధ్రప్రదేశ్ 11.6, అంటే అంతకుముందు సంవత్సరం మీద 4.3 ఆల్రెడీ పెరిగినామని చెప్తున్నారు.
2015-16 భారతదేశ స్థూల ఉత్పత్తి 7.5% అయితే ఆంధ్ర రాష్ట్రము 10.9 నుంచి 11%, 3.4. మళ్ళీ ఇవన్నీ కానీ నిజమైతే గాన ఇంక అయిపోయాయి కదా అధ్యక్ష, మరి లక్షణంగా హ్యాపీగా చెప్పేసుకోవచ్చు. ఒకటి అధ్యక్ష, దానికి సపోర్టివ్ ఫిగర్స్ ఎక్కడ కూడా కనపడడం లేదు. మనము భారతదేశానికి సంబంధించిన స్థూల ఉత్పత్తి పెరుగుదలకు వాళ్ళ పన్ను చూస్తే దాదాపు ఒక నాన్ ట్యాక్స్ రెవెన్యూ ఒకటే, పన్నేతర ఆదాయం ఒక్కటే ఇంచుమించు 29%, 30% పెరుగుదల కనపడతా ఉంటే మనది చూస్తే ఇక్కడ 10% కూడా లేదు అధ్యక్ష. ఎట్లా టాలీ అవుతుంది? ఇది ఎట్లుందంటే వ్యాపారం ఏమో బాగా జరుగుతుంది, బ్రహ్మాండంగా జరుగుతుంది, కానీ ఆదాయం మాత్రం లేదు అన్నట్లు ఉంది అధ్యక్ష. ఒకటి, ఈరోజు ఐ వుడ్ లైక్ టు కోట్ ఏబ్రహాం లింకన్ గారు ఏమన్నారు అధ్యక్ష? ఒక వ్యక్తిని వీ కెన్ ఫూల్ 1% ఆల్ ద టైమ్, వీ కెన్ ఫూల్ ఎవ్రీబడి వన్స్, వీ కెనాట్ ఫూల్ ఆల్ ద పర్సన్ ఆల్ ద టైమ్. అందరి ఒక్కసారి అధ్యక్ష, ఒక్కసారి అందరినీ మనం ఫూల్ చేయొచ్చు, అందరినీ ఒక్కసారి ఫూల్ చేయొచ్చు, కానీ అందరినీ అన్నిసార్లు ఫూల్ చేసేదానికి కుదరదు అధ్యక్ష. అసలు ఈ విషయం చూస్తూ ఉంటే స్థూల ఉత్పత్తి మీద ఇంత చర్చ జరిగిన తర్వాత, ఎందుకంటే ఇవన్నీ తెలిసిన వాళ్ళే, తెలియక కాదు, ఇవన్నీ తెలిసే ఉంది. నాకైతే ఒక కీలుగుర్రం కథ అనేది నాకు గుర్తుకొస్తా ఉంది అధ్యక్ష. You are left with another 5 minutes. సార్ దాన్ని ఎట్లా కట్ చేసి He has spoken for 40 minutes. సార్ దాంట్లో కట్ చేసిన లేదు సార్, అది 45 అది కట్ చేయగానే 45 minutes మాట్లాడారు మీరు. సార్ Yes, ఈ కీలుగుర్రం కథ మాదిరి ఉంది అధ్యక్ష. అది ఏమంటే I have recorded. ఏమంటే అధ్యక్ష, Yes, అధ్యక్ష దాంట్లో ఒకరోజు ఒక ఖైదీకి ఒక రాజు శిక్ష విధిస్తా అంట అధ్యక్ష. ఏమని? మరణ శిక్ష విధించిన తర్వాత ఆయన పోయి రాజు దగ్గరికి పోయి ఏమని చెప్తాడు? రాజా, నేను ఒకవేళ చనిపోతే నా దగ్గర ఒక మంత్రం ఉంది, ఆ మంత్రము మళ్ళీ నీకు తెలియకుండా పోతా అంటే, ఏమా మంత్రం అంటే, గుర్రాన్ని నేను గాల్లో ఎగిరిచ్చేది నాకు తెలుసు అని. రాజు ఏమి ఆలోచిస్తాడనమాట అధ్యక్ష. ఆలోచించి ఒకవేళ ఈయన చనిపోతే, మనం ఉరేస్తే చనిపోతే మళ్ళీ నాకు తెలియకుండా పోతుంది అని చెప్పి టైం ఇస్తాడు అధ్యక్ష ఆ మంత్రం చెప్పేదానికి. ఒకరోజు పోతుంది, 2 రోజులు పోతుంది, 3 రోజులు పోతుంది. లాస్ట్ ఖైదీకి పక్కన తోడు కారాగారంలో ఉండేది ఆయన ఉండి, ఎన్ని రోజుల్లో నాయన ఈ అబద్ధాలు చెప్పుకుంటాం మనము, నిజం ఎప్పుడోసారి తెలుస్తుందంటే అప్పుడు ఈయన ఉరిశిక్ష ఉండే ఖైదీ ఏం చెప్తా అంటే, ఏమోనైనా అదృష్టం చెప్పలేం కదా, పక్క రాష్ట్రం యుద్ధంలోకి రావచ్చు, పక్క దేశం యుద్ధంలోకి రావచ్చు, నేను బయటపడవచ్చు అని. ఇది ఎట్లుందంటే అధ్యక్ష, ఈ ఫిగర్స్ అన్నీ కూడా ఎట్లో ఒకట్లా 2019 వరకు దుబ్బుకొని నెట్టుకొని పోతే కానీ దాని తర్వాత 2019లో పని అయిపోతుంది అనేది ఉంది తప్ప, లేకుంటే కానీ నాకైతే దీంట్లో కనపడడం లేదు అధ్యక్ష. ఈరోజు మనం గమనించినట్లయితే వ్యవసాయ రంగం చూడండి అధ్యక్ష, వ్యవసాయ రంగం 14% పెరుగుదల అని అంటా ఉన్నారు. 14% వ్యవసాయ రంగం పెట్టుబడి ఒకవేళ పెరుగుదల నిజమైతే, ఈరోజు సోషియో ఎకనామిక్ సర్వే చూసినట్లయితే ఫర్టిలైజర్ కన్జంప్షన్ చూడండి అధ్యక్ష, 2015-16కు 35.9 లక్షల టన్నుల ఫర్టిలైజర్ వాడితే 2016-17కు కేవలం 15.6 లక్షల టన్నులు మాత్రమే వాడినారు అధ్యక్ష. ఒకవేళ రబీ కలుపుకున్నా కూడా అది దాదాపు 20-25 మధ్య కంటే దాటదు. ఫర్టిలైజర్ ఉత్పత్తి అనేది వాడకం అనేది ఎటువంటి విధానంగా మనకు టాలీ కానప్పుడు ఏ విధంగా అగ్రికల్చర్ వ్యవసాయం 14% పెరిగిందని చెప్పి ఒకసారి గమనించాలి అధ్యక్ష. ఇది కాక మాట్లాడితే మనకు అన్ని రకాలుగా మరి వ్యవసాయ అభివృద్ధి అంటారు. 3 సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాం అధ్యక్ష, ఒక పక్క అతివృష్టి, ఒక పక్క అనావృష్టి. పోయిన సంవత్సరం లెక్కేసినట్లయితే 24 లక్షల హెక్టార్లు ఏదైతే మనకు రబీ కింద సాగులేకి రావాలనో కేవలం 19 లక్షల హెక్టార్లు మాత్రమే వచ్చింది అధ్యక్ష. ఇది కాకుండా మనకు అసలు ఒక పక్క మనకు వర్షాలు ఫెయిల్యూర్ అయింది, ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వమే చెప్తా ఉంది అధ్యక్ష. 2014-15లో 238 664 మండలాలకు గాను 2014-15లో 238 మండలాలు కరువు మండలాలుగా ప్రకటించినారు. 2015-16లో 359 మండలాలు కరువు మండలాలుగా ప్రకటించినారు. కానీ ఈ రోజు మాత్రము మళ్ళీ అన్ని రకాలుగా వ్యవసాయ అభివృద్ధి అని అంటారు. ఏమనంటే ఆ రిపోర్ట్స్ అని అంటారు అధ్యక్ష. ఏదో ఒకటి టాలీ కావాలి కదా. బయట చూసినట్లయితే అధ్యక్ష అసలు విపరీతమైన అడ్వర్టైజ్మెంట్, కరువు పారదోలాము, కరువు జయించాము. ఇది ఏ విధంగా జయించినామంటే రెయిన్ గన్ను. ఈ రెయిన్ గన్ స్టోరీ కూడా ఎట్లుందంటే అధ్యక్ష, నిజంగా చెప్పాలంటే ఇది బాహుబలి స్టోరీ మాదిరి ఉంది రెయిన్ గన్ స్టోరీ. ఎక్కడైనా మనం పోయి చూసినట్లయితే 10 లక్షల ఎకరాలంట, 10 లక్షల ఎకరాలు మళ్ళీ జలపై రంగాలతో పాటు చేసినారంట. ఇది ఏ విధంగా ఇది నమ్మశక్యం అని చెప్పి ఒకసారి అడుగుతా ఉన్నాం అధ్యక్ష. ఇది కాక మనం నిజంగా పరిపాలన గురించి చూసినట్లయితే అధ్యక్ష, మనకు చెప్పేది కూడా అన్ని లో హ్యాంగింగ్ ఫ్రూట్స్, రియల్ టైమ్ గవర్నెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, హ్యాండ్ హోల్డింగు, లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్, కమాండ్ కంట్రోల్ సెంటరు, డేటా అనలిటిక్స్, ప్రెడిక్టివ్ అనలిటిక్స్, లేటెస్ట్ వచ్చేసి ఊబరైజేషన్ అధ్యక్ష, ఊబర్ క్యాబ్స్ మాదిరి. కాకపోతే ఈరోజు మరి ఇన్ని కమాండ్ కంట్రోల్ సెంటరు, ఇన్ని రియల్ టైమ్ గవర్నెన్స్ ఉన్నప్పుడు మనకు 2015 ఖరీఫ్కు సంబంధించి యాక్చువల్గా ఇన్పుట్ సబ్సిడీ కింద 605
కోట్ల రూపాయలు ఇచ్చేది ఉంటే మార్చి 2016 నాటి అంటే 2015 ఖరీఫ్ అధ్యక్ష ఇది మార్చి 2016కే ఆల్రెడీ మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి 300 కోట్లు వచ్చింది. మరి ఇంతవరకు కూడా టోటల్గా మనకి ఇంతవరకు రైతులకు ఇంకా 605 కోట్లు ఇంకా చేరలేదని చెప్పి కూడా ఒక్కసారి మీ దృష్టికి తెలియజేస్తా ఉన్నా. మరి ఇది చూసిన తర్వాత మనం దాన్ని పట్టుకొని ఒకవేళ రియల్ టైం గవర్నెన్స్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ అంటే ఏం సెంటర్ అధ్యక్ష నాకు అర్థం కాదు. బయట ఎవరైనా విన్నారంటే మాత్రం ఆ ఇంగ్లీష్ పదజాలం చూసి బ్రహ్మాండంగా ఉంది అని అంటారు. మరి మనకు ఇండస్ట్రీ విషయానికి వస్తే అధ్యక్ష యాక్చువల్గా ఇండస్ట్రీ విషయానికి వస్తే మనకు సిఎస్ఓ ఏమని చెప్తా ఉంది అధ్యక్ష సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషను ఎక్కడే కానీ మే 2014కు గాను మనకు 183 పాయింట్లు మాత్రమే కనపరుస్తూ ఉంది అధ్యక్ష. నవంబర్ 2016కు వచ్చేటట్లయితే 181 పాయింట్ మాత్రమే కనపరుస్తూ ఉంది అధ్యక్ష. మనకు ఎక్కడైనా కానీ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ చూస్తే 5% కంటే ఎక్కువ ఎక్కడ కనపడడం లేదు. మనకు ఏ విధంగా దాన్ని సపోర్టివ్గా ఇండైరెక్ట్ ట్యాక్స్ రెవెన్యూ గ్రోత్ ఏదైనా మనం చూసినట్లయితే ఒకవేళ మరి ఇండైరెక్ట్ ట్యాక్స్ మనకు దానికి ఒకవేళ పరిశ్రమ పెరిగితే మరి కనపడాలి కదా అధ్యక్ష. భారతదేశానికి 7.5% మరి ఇండైరెక్ట్ ట్యాక్స్ మనకు 29% పెరుగుతుంటే ఆంధ్ర రాష్ట్రానికి మాత్రము 10.99%, 10% కూడా కనపడదు. అయినా కూడా మనం చూస్తే బెస్ట్ అని అంటారు అధ్యక్ష. ఇది కాక ఇంకా నెక్స్ట్ ఈ చేపల ఫిషరీస్ అధ్యక్ష. ఎప్పుడైతే గవర్నర్ ప్రసంగంలో 2వ పేజీలో చేపల గురించి చెప్పినారో మాకు అప్పుడే సంథింగ్ ఇస్ ఫిష్ అని అర్థమైంది అధ్యక్ష. ఇది ఎవరు ఎందుకంటే చేపలు ముఖ్యమే వెనకాల నుంచి రాస్తారు కానీ 2వ పేజీలో మాకు సంథింగ్ ఇస్ ఫిష్ ఏదో చేప వాసన అయితే వస్తుంది దీంట్లో అని చెప్పి తోగినాం అధ్యక్ష. లోపలికి తోక్కుంటూ పోతే మనకు బయటపడినది ఏమంటే ఎక్కడైనా కానీ చూడండి అధ్యక్ష 14% పెరుగుదల కంటే ఎక్కడ రికార్డు కావడం లేదు. మరి ఇక్కడ చూస్తేనేమో 33-40% లెక్క చెప్తా ఉన్నారు. ఏమనంటే సోషియో ఎకనామిక్ సర్వే దాంట్లో అది చూసినా కూడా టాలింగ్ అంతంత మటుకే అధ్యక్ష. మరి ఇది మాత్రము ఇక మీద ఎందుకంటే 2 సంవత్సరాలు అయింది అధ్యక్ష. ఇది ఈ చేపల పంచాయతీ నాకు తెలిసి ఇంతటితో ఆపి ఎందుకంటే రేపు పొద్దున బయటికి పోయినామనుకోండి అధ్యక్ష ఎక్కడైనా కానీ ఇంతకుముందు ఏదైనా తప్పు లెక్కలు గారెడ్ లెక్కలు చెప్తే కానీ ఇదో కాకి లెక్కలు చెప్పొద్దు అంటారు. ఇప్పటి నుంచి చేప లెక్కలు చెప్పొద్దు అని చెప్పే ప్రమాదం ఉంది అధ్యక్ష. జాగ్రత్తగా ఉండాలి చేప లెక్కలు అని చెప్పి. మరి ఇండస్ట్రియల్ సెక్టర్ అధ్యక్ష గ్రోత్ రేట్ చూసినట్లయితే 10% సంతోషం బ్రహ్మాండంగా ఉంది. దాంతోపాటు పార్ట్నర్షిప్ సమిట్లు అధ్యక్ష సమిట్ల మీద సమిట్లు నిన్న మొన్న సుదీర్ఘమైన చర్చ జరిగింది దాని మీద. అందుకనే నేను లోతుకు పోదలుచుకోలేదు. కాకపోతే LAQ 2892 ఒకసారి మొన్న ఇచ్చిన రిప్లై చూద్దాం అధ్యక్ష. వైజాగ్లో జరిగిన సమిట్లో మనకు వచ్చిన ఏది 10 లక్షల చిల్లర కోట్లు ఏదైతే ఉందో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఎంప్లాయ్మెంట్ చూడండి అధ్యక్ష ఎట్లా చూపించినారో. SL ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ 27,600 మందికి ఎంప్లాయ్మెంటు. ఇంకొక చోట SL ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ 72,000 మందికి ఎంప్లాయ్మెంటు. వ్యాస్ క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్ 12,000 మందికి ఎంప్లాయ్మెంటు. అదేవిధంగా అధ్యక్ష మనం గమనించినట్లయితే స్పాట్ హెల్త్ సర్వీసెస్ 15,000 మందికి. క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్కు ఎక్కడైనా కానీ మరి 17,000 మంది 12,000 మంది ఎంప్లాయ్మెంట్ ఉంటాడు అధ్యక్ష. నాకు డౌట్ ఏమంటే అసలు పేషెంట్ల లెక్కగిన తీసి ఏమన్నా మన ఎంప్లాయ్మెంట్ లెక్క రాసుకుంటున్నారనేటట్లు ఉంది అధ్యక్ష. అసలు రిలయన్స్ అధ్యక్ష నేను చెప్తా SL ఇన్ఫ్రా అంత కలిసి 1,00,000 మందికి ఎంప్లాయ్మెంట్. ఈరోజు భారతదేశంలో అతిపెద్ద ప్రైవేట్ రంగ సంస్థ రిలయన్స్ వాళ్ళు 3,50,000 కోట్ల రెవెన్యూస్ ఉన్నాయి అధ్యక్ష, ఆదాయం ఉంది. వాళ్ళకి అంత కలిసి 25,000 మంది ఉన్నారు ఎంప్లాయీస్. SL ఇన్ఫ్రా అంట వీళ్ళు 2 చోట్ల ఎంట్రీలు కొట్టుకొని 1,00,000 మందికి ఎంప్లాయ్మెంట్ అంటారు అధ్యక్ష. వైజాగ్ స్టీల్ ప్లాంట్లో ఈరోజు 17,000 మంది మాత్రమే పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు HPCL అధ్యక్ష అంత పెద్ద హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ 11,000 మంది పనిచేస్తున్నారు. కానీ దీంట్లో చూపించే లెక్కలు చూడండి అధ్యక్ష అసలు ఏ విధంగా ఉన్నాయి. 12,000, 13,000, 10,000 ఇవన్నీ రెస్పాన్సిబుల్ ఆన్సర్స్ రెస్పాన్సిబుల్ ఇది ఈ విధంగా చూపించినట్లయితే రేపు పొద్దున దాని శాంక్టిటీ ఏముంటుంది అధ్యక్ష నాకు అర్థం కావడం లేదు. ఇది మాత్రం చాలా అసలు బాధాకరమైన పరిస్థితి అని కూడా మీకు తెలియజేస్తా ఉండే అధ్యక్ష. మనం ఎందుకంటే మనం చూసినట్లయితే ఎక్కడే కానీ లేబర్ బ్యూరో రిపోర్ట్ చూస్తే టాలీ కావడం లేదు, గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ చూస్తే టాలీ కావడం లేదు. మరి మాటకు వస్తే ఒకటి అధ్యక్ష 14th ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్ ఎక్కడ అధ్యక్ష? 14th ఫైనాన్స్ కమిషన్ ఏమని చెప్పినారు దాంట్లో? 14th ఫైనాన్స్ కమిషన్ క్లియర్లీ ఏం చెప్పినారంటే రెవెన్యూ డెఫిసిట్ అనేది ఏదైతే ఇవ్వబోతున్నారో రెవెన్యూ డెఫిసిట్ ఇచ్చేటప్పుడు మాత్రము మేము ప్రత్యేక హోదా రాష్ట్రాలకు వేరే ప్రత్యేక హోదా లేని రాష్ట్రాలకు మేము దాని డిఫరెన్సియేషన్ లేదు అని అన్నారు అధ్యక్ష. దాన్ని తీసుకొచ్చి వాళ్ళు చెప్పినారు వద్దని అని చెప్తారు. ఇంతకు ముందు కూడా అధ్యక్ష మనకు ఏదైతే డివిజిబుల్ పూల్ డబ్బులు ఏదైతే ఉందో సెంటర్కు 62%లో 32% రాష్ట్రాలకు వచ్చేది, 30% కేంద్రం దగ్గర పెట్టుకొని CSS ద్వారా అధ్యక్ష ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక సంఘం ద్వారా వచ్చే ఫండ్ ట్రాన్స్ఫర్ ఏదైతే ఉంటుందో
62%లో ఇంతకుముందు 32% అప్పుడు అటానమీతో పాటు ఇండిపెండెన్స్తో పాటు రాష్ట్రానికి డైరెక్ట్ డెవల్యూషన్ జరిగేది. 30% సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్, మరి సాధారణ ఎన్సీఏ నార్మల్ సెంట్రల్ అసిస్టెంట్స్, స్పెషల్ సెంట్రల్ అసిస్టెంట్స్, అడిషనల్ సెంట్రల్ అసిస్టెంట్స్ ద్వారా వచ్చేది. ప్రత్యేక హోదా రాష్ట్రాలకు ప్రత్యేకంగా వచ్చేది. అది ఎన్నోసార్లు డిస్కషన్ జరిగింది కాబట్టి అందరికీ తెలిసిపోయింది అధ్యక్ష. ఈరోజు 14వ ఆర్థిక సంఘం ఏం చేసింది, 42% రాష్ట్రాలకు ఇచ్చింది అధ్యక్ష. అంటే ఒక 10% పెంచింది. అయినా 20 ఇంకా కేంద్రం దగ్గరనే ఉంది. ఈరోజు ప్రత్యేక హోదా రాష్ట్రాలకు ఇచ్చిన డబ్బులు లెక్కేసినట్లయితే మనకు దాదాపు పాత సిస్టంలో ఏదైతే ప్రత్యేక హోదాలకు ప్రత్యేకంగా వస్తుందో అది కంటిన్యూ అవుతూ ఉంది అధ్యక్ష. కొంచెం ఎక్కువ తక్కువ తప్పితే ఈరోజు ఏ విధంగా చిత్రీకరిస్తూ ఉన్నారంటే ప్రతి చోట కూడా క్రమక్రమంగా లేదు, ప్రత్యేక హోదా వలన లాభం లేదనేది అది పచ్చి తప్పు అధ్యక్ష. ఎందుకంటే ఫండ్ ట్రాన్స్ఫర్స్ లిస్టు చూసినట్లయితే గాన ఖచ్చితంగా క్లియర్గా కనపడతా ఉంది. ఈరోజు మళ్ళీ ప్రత్యేక హోదాకు సపరేట్ లేదంటే జిఎస్టీ వస్తుంది కదా, జిఎస్టీ కౌన్సిల్లో ప్రత్యేక హోదా రాష్ట్రాలకు మాత్రము ప్రత్యేక పన్ను విధించేదానికి కౌన్సిల్కు ఎందుకు కానీ పవర్ ఇచ్చినట్లు అధ్యక్ష. ఈరోజు మనం గమనించినట్లయితే 3 సంవత్సరాల క్రితమేమో ఎలక్షన్ల ముందర ప్రత్యేక హోదా అవసరమని ఒకరు, ఎక్కువ కావాలని ఒకరు, ఇంకా ఎక్కువ కావాలని ఒకరు. ఈ రోజు చూస్తే ప్రత్యేక హోదా సంజీవని కాదు అని అంటారు. ఈ విధంగా కేటాయింపుల ప్రకారం వస్తే అధ్యక్ష, కేటాయింపులకు వచ్చినట్లయితే అసలు రైతు రుణమాఫీ ఒక్కసారి చూడండి అధ్యక్ష. 87,000 కోట్లు కట్టాల్సిన రుణమాఫీ, దానికి కానీ ఇంతవరకు సంవత్సరానికి 3,000 కోట్లు ఇక్కడ కేటాయింపులు కనపడతా ఉన్నాయి. 3,000 కోట్లు అసలు దాని మీద ఉండే వడ్డీలో కూడా సరిపోదు కదా అధ్యక్ష. చూసుకొని చేసేసినాము, రైతు రుణమాఫీ అయిపోయిందని పండగ చేసుకుంటున్నారంటే దీనికి ఎవరేం చెప్పగలుగుతారు అధ్యక్ష? ఒకటి ముందుకొచ్చి డ్వాక్రా రుణమాఫీ కూడా అదే పరిస్థితి అధ్యక్ష. డ్వాక్రా రుణమాఫీ లక్షణంగా పాపం పొదుపు మహిళలు కట్టుకుంటుంటే వాళ్ళను మళ్ళీ కట్టే వాళ్ళను కూడా అనవసరంగా ఆపి ఈరోజు వాళ్ళవన్నీ ఎన్పీ అకౌంట్స్ అయ్యే పరిస్థితి వచ్చి దానికి అసలు వీళ్ళు ఏదైతే అడపా తడపా సంవత్సరానికి 1000 కోట్లు 1000 చిల్లర కేటాయిస్తూ ఉన్నారో అది వడ్డీలకు సాలకొచ్చే పరిస్థితుల్లో ఈరోజు ఇవన్నీ చూసుకొని మళ్ళీ మేము చేసేసినామని ఒకటి అధ్యక్ష, ప్రత్యేక హోదా కానీ, రైతు రుణమాఫీ కానీ, డ్వాక్రా రుణమాఫీ కానీ, నిరుద్యోగ భృతి కానీ మేము చెయ్యము, మేము పెట్టమని చెప్పి డైరెక్ట్గా చెప్పేస్తే పని అయిపోతుంది. కానీ చెప్పేస్తే అంతేగాని మాకు చేయబుద్ధి కాలే, అవును ఆ రోజు చెప్పినాము ఈ రోజు చేయబుద్ధి కాలే అని చెప్తే సరిపోతుంది. కానీ దాన్ని ఆపి పెట్టి ఊరికే మధ్యలో మార్చడం తప్ప అధ్యక్ష. ఈ రోజు ప్లాన్, ఒక్క నిమిషం అధ్యక్ష, ఇంకొక 5 నిమిషాలు అధ్యక్ష. ప్లాన్ అండ్ నాన్ ప్లాన్ అధ్యక్ష, ప్లీజ్ కంక్లూడ్. ప్లాన్ అండ్ నాన్ ప్లాన్ ఎక్స్పెండిచర్ చూసినట్లయితే అధ్యక్ష, ఈరోజు బడ్జెట్ బుక్ చూసినట్లయితే అసలు స్ట్రక్చరల్ రిఫార్మ్ అంట ఏముంది అధ్యక్ష దాంట్లో? స్ట్రక్చరల్ రిఫార్ము, నాన్ ప్లాన్ ముందర నుంచి ఉండేది అదొక్కటి, పదాలు పోతే రెవెన్యూ క్యాపిటల్ రిటర్న్ అయితే స్ట్రక్చరల్ రిఫార్ము. ఇంకోటి బ్యాలెన్సింగ్ అంట అధ్యక్ష, అంటే ఇంతకుముందు బ్యాలెన్సింగ్ లేదా. దాని తర్వాత ఫ్రెష్ ఫోకస్ ఆన్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, ఇంతకు ముందు కూడా ఉంది అధ్యక్ష క్యాపిటల్ ఎక్స్పెండిచరు. దాని తర్వాత ఫ్యూచర్ జనరేషన్స్ బర్డన్ ఆన్ లాంగ్ టర్మ్ లోన్ విల్ కమ్ డౌన్ అంట, అంటే భావి తరాలకు అప్పు బర్డన్ తక్కువ అవుతుందంట. 1,20,000 కోట్లు అప్పు బర్డన్ పెరిగింది 3 సంవత్సరాలుగా, మళ్ళీ తక్కువ అవుతుంది. అంటే దీంట్లో ఒకటే అర్థమవుతుంది అధ్యక్ష, ఇంగ్లీష్ జార్గాన్, ఇంగ్లీష్ వర్డ్స్ అన్ని పదాలన్నీ వాడి దాంట్లో రకరకాలుగా చెప్తున్నారు. కానీ యాక్చువల్ కారణం ఏమి? కేంద్ర ప్రభుత్వము దీన్ని మానేయండి అని చెప్పింది. కేంద్ర ప్రభుత్వం ఎందుకు చెప్పింది మానేయండి అని? 50-60 సంవత్సరాలుగా నెహ్రూవియన్ సిస్టమ్ మానేయాలని చెప్పి క్లియర్ గా ఇది చెప్పొచ్చు. కానీ పదాజలం అధ్యక్ష, ఇంతకు ముందు ఫస్ట్ 2014-15 అయితే జీరో బేస్డ్ బడ్జెట్ ఎక్కడన్నా అధ్యక్ష, మండల స్థాయిలో కూడా ఎక్కడన్నా కానీ జీరో బేస్డ్ బడ్జెట్ ఎక్కడన్నా వినపడుతుంది అధ్యక్ష? అసలు ఇప్పుడు అసలు అన్నిటికంటే లాస్ట్ అంశం అధ్యక్ష, లాస్ట్ అంశం ఈ రోజు ఖర్చు చూసినట్లయితే అధ్యక్ష, ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ఒక్కసారి చూద్దాము. ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ పట్టిసీమ ప్రాజెక్టు 1300 కోట్లు గర్వంగా ప్రతిరోజు చెప్పుకుంటున్నారు. 1300 ఇంకా కొద్దిగా పెరిగినట్లు కూడా ఉంది అధ్యక్ష. ఎక్సెస్ అన్ని లెక్కిస్తే 1500-1600. నెక్స్ట్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ అధ్యక్ష మన వెలుగుపూడి సెక్రటేరియట్, ఇది టెంపరీ. పట్టిసీమ ప్రోగ్రామ్ ఎందుకు కడుతున్నారు? పోలవరం వస్తుంది కదా అంటే ఇది టెంపరీ అన్నారు. అసెంబ్లీ బిల్డింగ్ అధ్యక్ష టెంపరీ. లాస్ట్ పురుషోత్తపట్నం అధ్యక్ష టెంపరీ అధ్యక్ష. లాస్ట్ ఒక్కటి అధ్యక్ష, ఇది చూసిన తర్వాత నిన్న రాత్రి హోటల్లో ఉంటే అధ్యక్ష, ఎందుకంటే మాకు కూడా టెంపరీ అకామిడేషనే కదా, హోటల్లో ఉంటే పక్క టేబుల్లో ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటున్నారు అధ్యక్ష. ఏమని మాట్లాడుతున్నారంటే, ఏందయ్యా ఇది చుట్టుపక్కల అన్ని తయారవుతున్నాయి, మనకు పక్క క్యాపిటల్ లేదు, ఇంతవరకు రాజధాని లేదు, అన్ని టెంపరీనా అంటే పక్కనుండే ఆయన ఏమంటాడు తెలిసిన అధ్యక్ష, పట్టిసీమ టెంపరీ, పురుషోత్తపట్నం టెంపరీ, వెలగపూడి టెంపరీ, అసెంబ్లీ టెంపరీ, టీడీపీ అంటే టెంపరీ డెవలప్మెంట్ పార్టీ అని చెప్పి చెప్పినారు అధ్యక్ష. ఇది వచ్చేటప్పటికి అధ్యక్ష